PCOS వాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ చేయాలి. సో ఎగ్ ఎవ్రీ మంత్ ఒక అండాశయం అనేది రిలీజ్ అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి. సో ఎగ్గే మెచ్యూర్ అవ్వనప్పుడు స్పర్మ్ వచ్చి దేంతో కలుస్తుంది? ఇట్ ఈస్ కాల్డ్ అస్ అన్ఓవ్యులేటరీ సైకిల్స్. అంటే ఎగ్ అనేది అసలు రిలీజే అవ్వని సైకిల్ అనమాట. సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాట్ వీ షుడ్ డూ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్? సో FSH, LH, ప్రొలాక్టిన్, థైరాయిడ్ ఈ 4 హార్మోన్స్ డే టు రోజు మ్యాండేటరీగా చూసుకొని, నార్మల్ గా అయితే ఒక లేడీలో 8 to 10 ఎగ్స్ ఉండాలి ఒక్కొక్క అండాశయంలో. బట్ వీళ్ళకి వచ్చేసి 15, 16, 20 అంటే డబుల్ అప్ అయిపోయి ఉంటాయి. సో దీనికోసం ఏంటి అంటే కొన్ని మెడిసిన్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ పడతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. వాట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? మీరు తినే తిండిలో, మీరు చేసే పనిలో, వాకింగ్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ అట్లీస్ట్ 5 times a week ఒక 40 minutes కనుక వాక్ చేసి, అండ్ ఎక్కువగా కాదు. సపోజ్ ఒక లేడీ 70 kilos ఉంది, ఓకే, సో 10% ఆఫ్ ద బాడీ వెయిట్, దట్ ఈస్ 7 kilos కూడా తగ్గించినా కూడా వాళ్ళకి చాలా మంచి చేంజెస్, అంటే ఓవ్యులేషన్ పీరియడ్ కరెక్ట్ అవ్వడము, ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనము జస్ట్ కొంచెం వెయిట్ లాస్తో చూస్తాం. సో చూడండి, 50% మెడిసిన్స్ అండ్ 50% వచ్చేసి మీ తరపు నుంచి యూ హ్యావ్ టు గివ్ ద ట్రై. ఓన్లీ దెన్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్.